ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా, అభ్యంతరం ఏమీ లేదు ఆదాము, నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే మంచి చెడ్డలనిచ్చు తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. ఏం నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆగుదాం ఇక్కడ. మాట ఒకటే మాట, ఇదే మొదటి మాట, హెచ్చరిక కలిగిన మాట. లేకపోతే ఆయన యొక్క క్షేమాభివృద్ధి, ఆదాము యొక్క క్షేమాభివృద్ధి అనుకుందాం కొద్దిసేపు. ఆయన క్షేమంగా ఆ ఏదైనా తోటలో సంచరించాలంటే, ఆయన తిరగాలంటే, దేవుని చెప్పిన ప్రకారంగా అక్కడ నివసించాలంటే ఆయన చెప్పిన మాట ఏంటి? నువ్వు నిరభ్యంతరంగా ఈ తోటలో ఉన్న ప్రతి ఫలాన్ని తినొచ్చు, భయం లేదు, తినేయి. కానీ ఒక్కటి మాత్రం అది తినకూడదు అనే మాట. ఆ మాటను పాటించాల్సినటువంటి అవసరం, పాలించాల్సినటువంటి అవసరం కుమారుడిగా ఆదాము మీద ఉంది. మరి ఆదాము వినాల్సిన ఆదాము ఎందుకు మాటను పక్కన పెట్టేశాడా? మాట తప్పాడా? మాటని మర్చిపోయాడా? అంటే మాట తెలుసు. అయితే ఇదే మాటను దేవునికి విరోధి అయినటువంటి, దేవునిపై తిరుగుబాటు చేసినటువంటి, దేవునితో ఛాలెంజ్ చేసినటువంటి, దేవునితో పందెం వేసుకున్నటువంటి వాడొకడు ఈ మాటలో విన్నాడా అంటే విన్నాడు. వినే స్త్రీ దగ్గరకు వచ్చేసాడు. మూడో అధ్యాయమా ఆదికాండం, అది కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. ఎవరయ్యా దేవునికి విరోధి, దేవునికి బద్ధశత్రువు, దేవుని సింహాసనాన్ని కావాలనుకున్నటువంటి ఏమనొచ్చు అండి, దేవుని కంటే హై స్థాయి కోరుకొని దేవుని సింహాసనం కావాలనుకున్నటువంటి వాడు. అయితే వాడు వచ్చి వాడే మాట చెబుతున్నాడు. దేవుడు మాట చెప్పాడు, వాడు వచ్చి ఒక మాట చెప్పడానికి సిద్ధమయ్యాడు. అదే చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయ్యుండి, సర్పము రూపంలోకి వచ్చేసాడు. అపవాది సర్పం రూపాన్ని తీసుకున్నాడు. సర్పంలోకి వచ్చేసి ఏమంటున్నాడు? ఆ యుక్తి గలదై అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు మీతో చెప్పెనా అని అడిగాడు. డైరెక్ట్గా మీ తండ్రి మిమ్మల్ని తినొద్దని చెప్పాడు కదా అనే విషయాన్ని తీసుకురావట్లే వాడు. ఇది నిజమేనా? మీ తండ్రి మిమ్మల్ని ఈ చెట్ల పాటలు తినొద్దని చెప్పాడా అని ఇంకొక రూట్లోకి తీసుకు అక్కడ అసలు టాపిక్నే డైవర్ట్ చేసేసి, దేవుడు చెప్పిన విధంగా అడగకుండా, దేవుడు చెప్పిన మాటలను ఆ మాటలలాగా అడగకుండా, ఇది నిజమా, మీ దేవుడు చెప్పింది ఇదేనా, ఏం చేయమన్నాడు మిమ్మల్ని, ఏం తినొద్దు అన్నాడు అడుగుతూ, దేవుడేమో నిజాన్ని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది అబద్ధం చెప్పటానికి చేసే ప్రయత్నంలో వాళ్ళని డైల్మాలో పడేసి ఏం మాట్లాడుతుందో చదవండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములన్నిటిలో మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనను. సరే, ఏమి కూడా చెప్పటం బాగానే ఉంది. అందుకు సర్పం, ఆ అపవాది, దేవుడు ఏదైతే మాటను వీళ్ళకిచ్చాడో ఆ మాటని, నిజాన్ని అబద్ధంగా చేస్తూ ఎలా రివర్స్లో మాట్లాడుతుందో చదవమ్మా.
దేవుడే మీరు చస్తారు, ఇది తిన్ను దిన్నమున అని చెప్పాడు. ఇదేమంటుంది? మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెట్లను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆమెం చేసింది? చాలు, ఇక అంతా అవసరం లేదు మనకు. మాట, దేవుని మాట, అపవాది మాట. దేవుడేమో ఇది మీరు తిను దినమున నిశ్చయం రెడీ చేసేయండి, గ్యారంటీ చచ్చిపోతారు. ఇదేంటంటే మీరు తిన దినమున చావనే చావరు. చావనే చావరు. ఇంకేమని చెబుతుంది? మీ కన్నులు తెరవబడి దేవతల వలె ఉంటుంది. నిజంగా దేవతల రూపం అమ్మంది, దేవతలకు ఇచ్చినటువంటి లైఫ్ అమ్మంది. దేవతల కంటే కొంచెం తక్కువగా మానవుణ్ణి చేశాడని చెప్పాడు దేవుడు. హెబ్రీ పత్రికలో ఆ మాట కూడా ఉంది. దేవదూతల కంటే కొంచెం తక్కువ వాణిగా నన్ను చేసితివే, అదే మాట ఉంది. యెషయా గ్రంథం, సార్ క్షమించాలి, 14:13 యెషయా గ్రంథం. దేవదూతల కంటే మనం తక్కువ వారం అయితే అదేమని చెప్పింది? దూతల వలె, దేవదూతల వంటి వారు. దేవతల దూతలుగా ఉండుటకు మనల్ని దేవుడు సృష్టించాడా? మనుష్య కుమారుడుగా ఈ భూమి మీద మనల్ని సృష్టించాడా? మనుషునిగా సృష్టించాడా, దేవతలుగా సృష్టించాడా? అక్కడ కూడా అబద్ధమే చెబుతుంది. తింటే చావరనే అబద్ధం అనే మాట చెప్పింది. తర్వాత మళ్ళీ ఏం చెబుతుంది? దేవుడి కంటే మీరు దేవదూతల వలె ఉంటారని, దేవుడికి మీ మీద అక్కసు లేకపోతే ఈర్ష్యాల అవుతారని దేవుడు మీ ఇట్లా చెప్పిండు దేవుడని. ఆ మాట చదువుతారా? యెషయా గ్రంథం దొరికిందా? దేవదూతల కంటే నన్ను కొంచెం మహోన్నతునితో దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశాడనే మాట. సరే, దాని తర్వాత వదిలేద్దాం. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ అబద్ధం చెప్పింది, అక్కడ చావరని చెప్పింది. ఇక్కడికి వచ్చేసరికి దేవదూతల వలె ఉంటారన్నది. కానీ దేవదూతల మనల్ని సృష్టించలేదు. ఇది అబద్ధం, మీ అందరికీ తెలిసిన విషయం. దేవదూతలలాగా సృష్టించడం వల్ల దేవదూతలుగా ఉండదు. దేవదూతలు అంటే దేవునికి ఉపచారం చేసేవాళ్ళు. తర్వాత పుట్టే మనకు పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అని చెబితే ఇదేం చేసిండు? అరే మీరు సేవకులురా బాబు, అదే కదా అర్థం. మీరు దేవదూతల వల్ల ఉంటారేంటి? దేవదూతల వల్ల ఉంటామేంటి? మానవుడు ఉంటాడా? దేవదూతలతో నా కుమారుడికి పరిచారం చేయించాలని ఆయన సంకల్పం ఇది వచ్చి ఆ సంకల్పాన్ని కూడా ఏం చేసేస్తుంది? మార్చే విధంగా చెప్పేసి మొత్తం మీద మాయలో పడేసింది. దేవుని మాటను, నిజాన్ని పక్కన పెట్టేసి ఒక అబద్ధాన్ని నమ్మింది. ఇంతకుముందు ఆదాము దగ్గరికే ఆయన గారు వచ్చాడు, కానీ ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడదు. ఈయన స్టిఫ్గానే ఉన్నాడు. మరి స్టిఫ్గానే ఉన్న ఈయన పండ్లు తెచ్చిచ్చేటప్పుడు మాత్రం చక్కగా ఆరగించేసాడు. అంటే ఇక్కడ దేవుని మాటకు ఆది తండ్రి అనేటువంటి ఆదాము హవ్వలే విలువనివ్వకుండా ఆయన మాట, ప్రపంచాలు దేవుని మాట, ఆయన మాటకు నిర్మాణమైన సంగతి. నన్ను అలా సృష్టించకుండా ఆయన చేతులతో మరి నన్ను చేశాడని, ఆయన ఆత్మని పంచాడనే విషయాన్ని మర్చిపోయి, తండ్రిగా ఆయన మాటను మర్చిపోయి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనకు దూరం అయ్యి ఆయన ఉగ్రతకు గురయ్యి, ఆయనేమో ఆయన ఏం కొని తెచ్చుకున్నాడు? కష్టం చేసి చెమటగాంచి ఈ భూమిని సాగు చేసి దున్ని పండించుకుని నీ బ్రతుకు దినములన్నీ. స్త్రీనేమో నువ్వు మట్టి తింటావు, నువ్వు బతికినాళ్ళు నేల మీద అదే సర్పాన్ని ప్రాగుతూ అని చెప్పాడు. స్త్రీకి మాత్రం ప్రసవ వేదన మిక్కిలి ఎక్కువగా చేశాడు. ప్రియమైన దేవుని పిల్లల దేవుని మాట వినకపోవటం చేత ఇలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ మరణాన్ని కూడా కొని తెచ్చుకున్నారు. మరణాన్ని కొని తినం చేస్తారని చెప్పిన మరణం వచ్చేసింది. అమరులుగా ఉన్నటువంటి ఆ కుమారుడు కుమార్తె
మరణాన్ని కొని తెచ్చుకో. దేనికి? మాట వినటంలో, మాట వినటంలో దేవుని మాట నిజాన్ని పక్కన పెట్టి అబద్ధాన్ని స్వీకరించి